ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని దీపావళి నగర్లో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో భాగంగా జరిగిన శ్రీ శ్రీ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజరాజేశ్వర ఆలయ పీఠం వ్యవస్థాపకులు నవీన్ శర్మ, నారీ శక్తి కార్య విభాగ పర్యావరణ టోలీ సభ్యులు తిప్పిరెడ్డికుంట స్వర్ణలత రెడ్డి, తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ గాజుల శివశంకర్, తాజా మాజీ కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న 20కి పైగా కాలనీల నుంచి విశేష సంఖ్యలో హిందూ బంధువులు తరలివచ్చారు. హిందూ సమ్మేళనం మరియు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఇంతటి ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికీ బొడ్డుపల్లి సతీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ బంధువులకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు హిందూ సమ్మేళనం తరఫున శ్రీనివాస కళ్యాణం చాలా వైభవంగా జరిపారు ఇక్కడ మన ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి వాస్తవ్యులు. సో ఈరోజు మనం గో సంరక్షణ గురించి కూడా విషయాలు తెలియజేసుకున్నాం. గోవిందుడికి అత్యంత ప్రియమైనటువంటిది గోవు. సో గో సంరక్షణ చేసే బాధ్యత మనందరిది కూడా. ఎక్కడైతే గో సంరక్షించబడుతుందో అక్కడ బ్రాహ్మణ సంస్కృతి నిలబడుతుంది. అక్కడ మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. సో భగవంతుడి యొక్క భక్తి అనేది మనం చేసినప్పుడు భగవంతుడికి ప్రియమైనటువంటి గోవులను కూడా కాపాడాల్సుకున్నటువంటి బాధ్యత మన అందరిది ఉంది. సో ఈ విధంగా అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మనం ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కర్తవ్యంగా, వారి యొక్క బాధ్యతగా గోవు యొక్క సంరక్షణ గురించి గట్టిగా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. జై గోమాతాకి జై. వనస్థలిపురం దీపావళి నగర్లో ఎంతో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం, హిందూ సమ్మేళన కార్యక్రమం కొన్ని వేలాది మందితో ఇక్కడ చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా వారు ముందుకొచ్చి ఇంటింటా పిడికడి బియ్యాన్ని స్వామివారికి తలంబ్రాలుగా తీసుకొచ్చి స్వామివారికి తలంబ్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణంలో పాల్గొని అవే మళ్ళీ అక్షింతలుగా మళ్ళీ ఇంటింటికి తీసుకెళ్లి ఇస్తూ, అక్షింతలతో పాటు ఇంటింటికి కూడా కాషాయ జెండాను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనంలో మన హిందువులందరం కూడా ఐక్యంగా ఉండి మన సనాతన ధర్మాన్ని, మన సంప్రదాయాల్ని, మన ఆచారాలని మనం కాపాడుకుంటూ ముందుకెళ్తూ మన నెక్స్ట్ జనరేషన్కి కూడా పాశ్చాత్య నాగరికత వల్ల ఎన్నో వింత పోకడలు పోతున్న అందరికి కూడా మనం మన జీవన విధానమే మతం కాదు, హిందుత్వం అంటే జీవన విధానం కనుక మన ఆచార సాంప్రదాయాలు అన్నీ కూడా మనకేందనంటే ఆరోగ్యాన్ని, శుభాన్ని, లోకక్షేమాన్ని కోరేలాగా ఉంటాయి. కనుక మన సనాతన ధర్మం వర్ధిల్లాలని, ఇంకా మనం హిందువులమందరం మన వేదాల నుంచి, ఋషుల నుంచి, మహాత్ముల నుంచి తెలుసుకున్న విషయాలన్నిటి కూడా ప్రతి పండుగలో ఆచరిస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని అందరినీ కోరుకుంటూ ఆ భగవతి ఆశీస్సులు అందరికీ ఉండాలని. జై శ్రీరామ్. ఈరోజు దీపావళి నగర్ లో హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. వేలాది భక్తులు హిందూ సమ్మేళనానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని చాలా గ్రాండ్ సక్సెస్ చేయబడింది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ప్రియ హిందూ బంధువులారా, గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశభక్తిని, దేశంలో ఉన్నటువంటి ప్రజలలో స్వాభిమానాన్ని పెంపొందించుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి వ్యక్తిని ఒక సుసంపన్నమైన దేశభక్తునిగా తయారు చేయటమే గాక ఒక వీరునిగా, ధీరునిగా ప్రపంచంలోనే భారత కీర్తిని జెండా ఎగిరేసే విధంగా ఈ కార్యక్రమాలు రాష్ట్రీయ సేవా సంస్థ నిర్వహిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ సమ్మేళనాలు కొన్ని వేలు జరిగాయి ఇప్పటి వరకు. ఇంకా మే 10 వరకు జరుగుతున్నాయి. దీన్నందరూ విజయవంతంగా చేయవలసిందిగా, ఇందులో సారాన్ని
దీని యొక్క మెసేజ్ ను అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై హింద్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల నిరంతరంగా సమాజాన్ని కలుపుకుంటూ పోతే ఈనాడు సమాజమే సంఘాన్ని కలుపుకుంటూ పోతుంది. ఈనాడు రెపరెపలాడే కాషాయపు జెండా నీడలో హిందువులందరూ ఏకమయ్యారు. సనాతన హైందవ ధర్మాన్ని మళ్ళీ ఒకసారి చాటి చూపుకున్నారు. 100 సంవత్సరాలు నిరంతరంగా సమాజ సేవలో మునిగినటువంటి సంఘానికి ఇది 100 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద వేదిక. ఈరోజు కమలానగర్ చుట్టుపక్కల ఉన్న 20 పై కాలనీలు ఒకటే వేదిక పైన హిందూ సమ్మేళనాలను జరుపుకున్నాయి. వివిధ సంఘ పెద్దలు, వివిధ వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్ల కూటమితో ఇది సక్సెస్ఫుల్ గా జరిగింది. జై శ్రీరామ్. RSS 100 years పూర్తి చేసుకున్నందువల్ల మనం హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం. ఇది దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు. మనం దీనికి గర్వంగా భావించాలి. జై శ్రీరామ్.